నమస్తే అండి. అనుశ్రీ థాట్స్కి స్వాగతం. జీవిత సత్యాల్లో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం గతం. గతం మన జీవితానికి ఒక గురువు లాంటిది. మన జీవితంలో 3 కాలాలు ఉంటాయి. మొదటిది గతం, రెండవది వర్తమానం, మూడవది భవిష్యత్. గతం ఒక గురువు అని ఎందుకు అన్నాను అంటే, గతంలో మనం చేసిన తప్పులు, ఒప్పులు, సాధించిన విజయాలు, దానికోసం మనం పడిన కష్టాలు, చేసిన కృషి, ఎదుర్కొన్న అనుభవాలు, ఆల్ ది షేప్ హూ వి ఆర్ టుడే. గతాన్ని మనం మార్చలేము, కానీ దాని నుంచి చాలా నేర్చుకోగలం. చాలామంది గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటూ బాధపడతారండి. అలా చేయకపోతే బాగుండేది, ఇలా చేస్తే వేరేగా ఉండేది, అప్పుడు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇంకా బాగా ఉండేవాళ్ళము అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. కానీ నిజం ఏమిటంటే, అప్పుడు ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మనకున్న ఆప్షన్స్లో ది బెస్ట్గానే నిర్ణయం తీసుకొని ఉంటాం. అంతే కదండి. ఇంట్లో విషయాలైనా, పిల్లల విషయాలైనా, ఫైనాన్షియల్ విషయాలైనా ది బెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటాం కదండి. దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాము. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మారిపోయి అప్డేట్ అవుతూ ఒకప్పుడు మనం తీసుకున్న డెసిషన్స్ పాతవిగా, చాలా ఓల్డ్ వెర్షన్గా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా మెరుగ్గా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుండేది అని న్యూ వెర్షన్లో ఇప్పుడు అనిపించడం సహజం. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సి ఉంటుందండి. అది ఏంటంటే, ప్రతి ఇయర్ గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు, మెరుగైన అప్డేట్స్ అన్ని విషయాల్లో వస్తూనే ఉంటాయి. అలాగే మన ఆలోచనలలో కూడా. అందుకే ఎప్పటికప్పుడే కొత్త. ఫర్ ఎగ్జాంపుల్, బంగారం తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కొని ఉంటే బాగుండేది అనుకుంటూ ఉంటాం ఇప్పుడు. కానీ అప్పుడు ఉన్న ఆదాయానికి తగ్గట్టుగా కాస్తో కూస్తో కొనగలిగినంత కొని ఉంటాం కదండి. ఇంత పెరుగుతుందని ఆ రోజున తెలిసినా కొనుక్కునే ఆర్థిక స్తోమత లేకపోయి ఉండవచ్చు. టెక్నాలజీలో ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి ఒక కొత్త అప్డేట్ ఎలా వస్తుందో, అది సెల్ ఫోన్ అవ్వచ్చు, టీవీ టెక్నాలజీలో అవ్వచ్చు, కిచెన్ గాడ్జెట్లో అవ్వచ్చు, వీటన్నిటి విషయంలో ఎలా అప్డేట్ అవుతూ ఉంటామో, మన ఆలోచనల్లో కూడా అలాగే అప్డేట్ అవుతూ ఉంటేనే జీవితం సాఫీగా నడుస్తుంది, ముందుకు వెళ్ళగలం. ఇక జీవితంలో కూడా గతం గతః అని పెద్దలు చెప్పినట్లు, గతాన్ని ఒక అనుభవంగా, పాఠంగా తీసుకొని ముందుకు వెళుతూ ఉండాలి. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలండి. మనం గతాన్ని చూసే విధానం చాలా ముఖ్యం. మనం గతాన్ని బాధగా చూస్తే అది మనల్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అదే గతాన్ని ఒక అనుభవంగా, ఎక్స్పీరియన్స్గా, లెసన్గా చూస్తే, ఆలోచిస్తే మీ ఎదుగుదలకు అది ఎంతో సహాయకారిగా నిలబడుతుంది. చాలామంది గతాన్ని ఆలోచిస్తూ వర్తమానాన్ని కోల్పోతూ ఉంటారు. విషయం ఏమిటంటే, గడిచిపోయిన కాలాన్ని వెనక్కి ఒక్క సెకండ్ కూడా తీసుకురాలేం కదండి. ఇది నమ్మాల్సిన నగ్న సత్యం. ఈ నిజాన్ని ఒప్పుకోకుండా చాలామంది జరుగుతున్న కాలాన్ని కూడా సంతోషంగా గడపకుండా కోల్పోతూ ఉంటారు. ఇది వారి వారి ఆరోగ్య రీత్యా కూడా చాలా ప్రమాదకరమైన విషయం. తప్పులు సహజం. ప్రపంచంలో తప్పు చేయని మనిషే ఉండడు. అలా అని దాన్నే తలుచుకుంటూ ముందుకు పోకుండా ఉండకూడదు. అదే తప్పు మళ్ళీ చేయకూడదు అని తెలియచేసేదే గతకాలపు అనుభవం. ఇక గతాన్ని ఎలా వదిలివేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. గతాన్ని వదిలివేయటం అంటే నేను దాన్ని మర్చిపోవటం అని అనటం లేదండి. దాన్ని అంగీకరించటం. జరిగినది జరిగింది అని అంగీకరించండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి, ఇతరులను క్షమించండి. ఇక గతం మన జీవితంలో ఒక భాగం మాత్రమేనండి. అది మన జీవితాన్ని నిర్ణయించదు, మన భవిష్యత్తును కూడా నిర్ణయించదు. కానీ మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. గతాన్ని గుర్తు చేసుకోండి, కానీ గతంలోనే జీవించకండి. గతం నుండి నేర్చుకోండి, కానీ కుంగిపోకండి. గతం ఒక పాఠం, వర్తమానం ఒక అవకాశం, భవిష్యత్తు ఒక ఆశ.
ఈ నా మాటలు మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి. మరో మంచి జీవిత సత్యంతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.